మీరు కనుక నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వాలనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి అయితే నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో మీకు అది ఎలా ఇన్స్టాల్ చేయాలి ఏంటనేసి టోటల్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కింద డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ అయితే ఇచ్చాను, కాంటాక్ట్ మీ అనేసి. సో ఆ విధంగా మీరు నాకు కాంటాక్ట్ చేసి సో నాతో మాట్లాడచ్చు అనమాట. హలో డిప్లొమా స్టూడెంట్స్, సో ఈ వీడియో మీకోసమే. ముఖ్యంగా తెలంగాణలో డిప్లొమా ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. ఏపీ స్టూడెంట్స్కి ఈ వీడియోకి సంబంధం అయితే లేదు, సో ముందుగానే చెప్తున్నాను. సో మెయిన్గా వాళ్ళకి ఏంటి ఆ గుడ్ న్యూస్ అనేసి ఏపీ వాళ్ళు వినాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి మీరు కూడా. సో ఖచ్చితంగా మీకు కూడా తెలుస్తుంది ఇది ఏంటి అనేసి, ఓకేనా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ స్టేట్కి సంబంధించి డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో అండ్ మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నారో సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దీని ద్వారా మీకు ఏంటంటే లేటెస్ట్ అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో డిప్లొమాకి సంబంధించి సో మీకైతే రెగ్యులర్గా అప్డేట్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అది అంతేకాకుండా మీకు ఈ సెట్కి సంబంధించి ఎలాంటి గైడెన్స్ అయినా కూడా మీకు మన ఛానల్ ద్వారా అయితే లభిస్తుంది అనమాట. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో మీకు ఇక్కడ పక్కనే మీకైతే ఒక పిక్చర్ అయితే పెడతాను. సో ఈరోజు న్యూస్ ఆర్టికల్లో వచ్చిన పిక్చర్ ఇది. సో ఏంటి అంటే సో ఇప్పటి నుంచి మీరు ఏంటంటే బుక్ చూసి ఎగ్జామ్ రాయాల్సింది ఉంటుంది. అంటేనే ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనమాట ఇది. దీన్నే మనము జస్ట్ ఓపెన్ బుక్ ఎగ్జామ్ అనేసి పిలుస్తాము. సో ఇది ఎందుకు ఇలా పెట్టారు అంటే ఇప్పుడు వచ్చే స్కీమ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ నుండి ఇదైతే స్టార్ట్ అవబోతుంది. అంటే బుక్ పక్కనే ఉంటుంది, ఎగ్జామ్ రాయొచ్చు, దాంట్లో వెతుక్కొని రాయొచ్చు అనేసి. బట్ చాలామంది ఇది చూసిన వెంటనే అబ్బా ఎంత మంచిది, అసలుకి మేము చాలా ఈజీగా రాసేయచ్చు అనేసి అనుకుంటారు. బట్ అక్కడే చాలా ట్విస్ట్ అయితే ఉంది. ముందుగా మీరు ఈ ఎగ్జామ్ రాయాలంటే మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉండాలి. అండ్ అదేవిధంగా ఏదైతే వాళ్ళు బుక్ ఇస్తారో ఆ బుక్ మీద కూడా మీకు చాలా గ్రిప్ అయితే అవసరం అనమాట. సో ఏది ఎక్కడుంది ఏమనేసి కాకుండా సో ఆ సబ్జెక్ట్ మనం అర్థం చేసుకునే విధంగా, అంటే మనకి ఇక్కడ క్వశ్చన్ ఒకలాగా ఉంటుంది, అక్కడ ఆన్సర్ ఉంటుంది. బట్ మనకి ఏంటంటే ఆ క్వశ్చన్కి ఆ ఆన్సర్ ఏనా అన్నట్లు అయిపోతుంది అనమాట. సో మనకు బేసికల్గా చూసుకున్నట్లయితే ఈ ఓపెన్ బుక్ కన్నా మనం డైరెక్ట్గా ఎగ్జామ్ ఏదైతే నేర్చుకొని వెళ్ళి అక్కడికి వెళ్ళి రాస్తామో అదే చాలా సింపుల్గా ఉంటుంది కంపేర్ టు ఓపెన్ బుక్. ఓపెన్ బుక్లో అయితే మన టైం వేస్ట్ అవుతుంది అండ్ మనం ఎక్కువగా ఆలోచించాం, అన్నీ ఇక్కడే ఉంటాయి కదా, ఆన్సర్స్ ఇక్కడే ఉంటాయి, ఎత్తుక్కొని రాయడమే అనేసి అనుకుంటాము. బట్ అది అంత ఈజీ అయితే కాదు. సో వన్ సైడ్ ఇదైతే బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు, బట్ వన్ సైడ్ ఒక గుడ్ న్యూస్ కూడా మనమైతే చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే ఆన్సర్ని మనం పసిగట్టాము అంటే ఈజీగా రాసేయచ్చు అనమాట. అంటే టోటల్గా మనకు ఆన్సర్ మొత్తం ఉంటుంది అనేసి చెప్పలేము మనం దీంట్లో ఓపెన్ బుక్ అంటే. సో దానికి సంబంధించిన హింట్స్ అనేవి ఇస్తారు. సో ఆ హింట్స్ బట్టి మనమైతే ఎగ్జామ్ రాసేయచ్చు. కొన్నిసార్లు అయితే టోటల్గా ఆన్సర్స్ కూడా మీకైతే దాంట్లో అయితే లభించడం జరుగుతుంది, ఓకేనా. సో ఇది ఓవరాల్గా అయితే ఓపెన్ బుక్ డిప్లొమా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో ఇప్పటి నుంచే ఇంకా వాళ్ళకైతే ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయాలనేసి మనకైతే ఆర్టికల్ కూడా వచ్చేసింది. సో త్వరలో దీని మీద మనకు లేటెస్ట్ నోటిఫికేషన్ కూడా డిప్లొమా వాళ్ళు అయితే రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ దాంట్లో ఇంకా ఏమన్నా ఇన్డెప్త్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే సో మళ్ళీ మీకైతే ఇన్ఫామ్ అయితే చేస్తాను. అండ్ ఓవరాల్గా ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇలాంటి మోర్ వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి గైస్, ఓకేనా. సో సీ యూ గైస్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSD తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ టు ఆల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఇస్ BSD సైనింగ్ ఆఫ్, బై.